అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో జోరుగా గంజాయి అక్రమ వ్యాపారం సాగుతుంది. గంజాయిని అడ్డుకునే దిశగా ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ కూడా గంజాయి రవాణా అక్రమ జోరు రవాణా సాగుతుంది. గంజాయి 3 పువ్వులు 6 కాయలుగా చెలమవుతుంది. నిజామాబాద్ జిల్లాలోని అటు నిజామాబాద్ రూరల్ మండలం బోర్గం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం, అదేవిధంగా డిచ్చిపల్లి మండలం, ఇందల్వాయి మండలం, ఇటు ఆర్మూరు, అదేవిధంగా బాల్కొండ, అటు కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, గాంధారి, పిట్లం మండలంలో జోరుగా రవాణా సాగుతుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో 543 కిలోల గంజాయిని జక్రాన్పల్లి మండల కేంద్రంలో పట్టుకున్నారు. అధికారులు దాన్ని సీజ్ కూడా చేశారు. వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. సుమారు 50 లక్షల విలువ గల అల్ఫోజోలని కూడా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి గంజాయి అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా చెలరేగుతుంది. అధికారులు పూర్తి స్థాయిలో పట్టుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో దానికి అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. రోజు రోజుకు గంజాయి యువతలో మత్తు పదార్థాలు వాడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతి యువత కూడా సాయంత్రం కాగానే పాన్ షాపుల వద్ద గంజాయి కోసం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. దానిపైన అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో గంజాయి రహిత జిల్లా, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లాకు సంబంధించిన అధికారులు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జిల్లా కలెక్టర్తో, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా గంజాయి రవాణాను అడ్డుకట్ట వేయాలి. ఏదైతే గతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా విశాఖపట్నం టు మహారాష్ట్రకు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజాయి అక్రమ వ్యాపారం సాగేది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని విశాఖపట్నంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గంజాయి కొంత మేరకు తగ్గిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా రోజు ఓ చోట గంజాయి విక్రయం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఓ దగ్గర 500 గ్రాముల ఎండు గంజాయి పట్టుకుంటే మరో దగ్గర 500 కిలోల పచ్చి గంజాయిని పట్టుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా గంజాయి 3 పువ్వులు 6 కాయలుగా చెలరేగుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు యువతను గంజాయి వైపు మొగ్గు చూపకుండా ఎక్కడైనా సరే వారికి శిక్షణ తరగతులు, వారికైనా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో గంజాయి రవాణా అయితే సాగుతుంది. దానికి అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారని చెప్పచ్చు. పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే గంజాయి రవాణా చేసిన వ్యక్తులను అడ్డుకొని వారిపైన కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ అదే వ్యాపారాన్ని చేస్తున్న పరిస్థితి నెలకొంది. గంజాయి వ్యాపారం సాగకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘాలు ఏర్పాటు చేయాలి. ఎక్కడ గంజాయి పండిస్తున్నారు వాటిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా అటు పాన్ షాపులు, అదేవిధంగా చిన్న వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కూడా గంజాయి వ్యాపారం చెలరేగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు పట్టుకునే ప్రయత్నంలో విఫలమవుతున్నారని చెప్పాలి. జిల్లాలో అయితే గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే దిశగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ మాజీ మంత్రి, అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తలు కూడా జిల్లా కలెక్టర్తో సమావేశమై పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం మీద సమావేశాలు ఏర్పాటు చేయరు. ఎక్కడైనా సరే గంజాయి రవాణా సాగుతుందంటే మీపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో అక్రమ వ్యాపారం గంజాయి సాగకుండా ఉండాలంటే అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయాలి. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్టే దిశగా అధికారులు నిఘాలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి మిలిటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే గంజాయి రవాణా అడ్డుకట్టే పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేయకపోవడం వల్లనే దీనికి అందరికి సంబంధించిన గంజాయి రవాణా సాగుతుందని చెప్పి అధికారులకు జిల్లా కలెక్టర్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి అక్రమ వ్యాపారం అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.